హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర అనిల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన డే రొటీన్ వ్లాగ్ అన్నమాట. డే అంటే మొత్తం కాదనుకోండి, మధ్య మధ్యలో కొంచెం కొంచెం క్లిప్పులు తీసుకుంటూ పెట్టిన అదే కదా మన వ్లాగ్ అంటే. సో ఇక మన పిల్లలకైతే హాలిడే వచ్చింది. యాక్చువల్గా ఇది నిన్న తీసిన వీడియో కాదు. ఏ రోజు అని అంటే 11th రోజు తీసిన వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నా. ఇన్ని డేస్ చెయ్యాలి, పోస్ట్ చేయాలనుకుంటున్నా, బట్ అది అవ్వలేదు. ఇదైతే మార్నింగ్ అన్నమాట. పిల్లలు ఇద్దరినైతే స్కూల్కి పంపలేదు. పెద్దోనికి ఎండ బాగా కొడుతుంది కదా, ఎందుకులే అన్నట్టేసి పంపలేదు. ఇక చిన్నోనికి అయితే ఆల్మోస్ట్ హాలిడేస్ వచ్చేయలేండి. మా పెద్దోనైతే ఇంటికాడ ఉంచేసిన, అండ్గా ఇల్లైతే సర్దేస్తున్నా. మా చిన్నోనికి ఏమో కావాలన్నా అక్కడ నిల్చొని ఉన్నా కూడా ఒక్క సెకండ్ కూడా నేను నిల్చొనియట్లే. నడిపోతే పో, మరి నడుపుపోతే పో, నడుపుపోతే పో అని అంటున్నాడు. ఎందుకంటే మా వానికి లేతే కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి, అది లేకపోతే నా పీక పీసుకున్నాడు అన్నమాట. సో అందుకని ఏదో ఒక తిండి పెట్టేసి వాడు తినుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. 1 అవర్ ఎప్పుడు ఆడుకుంటూనే ఉండాలి. బర్రె కదా, నమ్ములుకుంటూ ఎలా ఉంటుందో మామూడు కూడా అలానే నమ్ములుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే నన్ను చంపేస్తాడు. సో ఇక మనకైతే అది పెట్టేసి అయితే బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి చూడండి, వీటిలల్లా ఏంటి మొలకలు అనుకోకండి. ఏమైంది అంటే యాక్చువల్గా నేను పచ్చడి పెడదాము అనేసి, నేను అంతకుముందు షార్ట్ వీడియో పెట్టాను కదా. సో ఆ పచ్చడి పెడదామని ఆవాలు కొంచెం ఎండితేనే అదేంటి గ్రైండ్ పడుతుంది కదా. సో అందుకనేసి అయితే నేనైతే పెట్టేసిన బయట. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా. మా వాడు ఎప్పుడు బయటికి వెళ్ళినా తెలియదు కానీ అన్ని చెట్లలో చల్లేసిండన్నమాట. ఆ చెట్లలో చల్లేస్తే మా వాడికి అవి నేను రోజు వాటర్ పోస్తూ ఉంటాయి కదా. సో అవి అయితే మొలకెత్తినాయి, భలే అనిపించినాయి. మా వాడి చేయి చాలా పవర్ఫుల్, ఎందుకంటే గిట్లా పడేసిండు, గట్లా మొలకెత్తినాయి. వాటిని చూస్తుంటే మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో అందుకనేసి ఇక వీటిని వీకేసి అయితే ధనియాలు వేద్దాం అనుకుంటాను, ఎందుకంటే కొత్తిమీర వస్తుంది కదా. సో అందుకు. అండ్ ఇక్కడ ఫేస్ ఎందుకు చూపించాను అంటే మొహం నిండా పింపుల్స్ వచ్చేస్తున్నాయండి ఈ హీట్కి. కొద్దిగా అవి ఇవి వెయిట్ లాస్ కోసం తాగడం కోసమే అన్ని హీట్ ఎక్కువైపోయి బాడీలో నా స్టాప్ మొహం నిండా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. పింపుల్స్ వస్తే చెయ్యి ఊరుకోదు కదా, చెయ్యి ఆటోమేటిక్గా మొహం మీదకి అవి గిచ్చడం అవుతుంది. అదొక అదైపోతుంది అన్నమాట. అక్కడి నుంచి ఇక వంటకైతే వచ్చేసిన. మన సామ్రాజ్యం ఇదే కదా. ఈ సామ్రాజ్యం పని చేసుకొని బయటకు పోయేసరికి తలపానంతో ఖర్చెత్తుంది, నార్మల్గా కాదు. మళ్ళీ ఎండాకాలానికి కొంచెం సేపు కూడా ఫ్యాన్ కింద ఉండకపోతే సచ్చే కాలం అయిపోతుంది. ఎట్లా అంటే నార్మల్గా ఆడట్లేదు మామూలుగా. ఇక ఈ వీడియో కోసం అయితే ఇంకా హెయిర్ లీవ్ చేసుకొని, అంటే కొద్దిగా నీట్గా కనబడాలి కదా అనేసి హెయిర్ లీవ్ వేసుకొని వర్క్ చేస్తూ ఉంటాం. అయితే ఇంకా చుక్కలు కనబడుతున్నాయి, అటు చెమటలు కారుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేస్తున్నా, ఇంకేవి చేయలేదు. జస్ట్ అట్లా ఒకసారి మన కిచెన్ కౌంటర్ దులుపుకున్నామంటే కొద్దిగా నీట్గా ఉండిపోతుంది కదా అనేసి అయితే కిచెన్ కౌంటర్ అయితే దులిపేస్తున్నాను. ఇక మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని బోళ్ళని దొమ్ముకొని వంట చేసుకొని సార్ చాలా టైం పడుతుంది. ఇక ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే అస్సలకి ఎందుకో ఎండాకాలం వచ్చేసిందంటే బద్ధకం వచ్చేసింది అబ్బా, ఎందుకో అర్థం కావట్లేదు. ఎంత పని చేద్దాం అన్నా కానీ పని చేసుకోబుద్ధి అవ్వట్లేదు, కూర్చున్న కాంచెలు ఇవ్వట్లేదు. ఓ దిక్కు వాళ్ళది సెల్లు పట్టుకొని కూర్చొని రీల్స్ చూసుకుంటుంటే సరిపోతుంది. ఏదో నిజమైన చూస్తే రీల్స్ చూస్తే మనకేం అర్థం రాదు. యాక్చువల్గా నేను రోజుకో వీడియో పెడదాం అనేసి అనుకున్నాను, కానీ దరిద్రం ఏందో నా మీద నెత్తి మీద ఏమచ్చి కూర్చుంటుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. కానీ ఎంత వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ వీడియో ఆనే ఆగిపోతుంది. తీసి సెల్లో పెట్టుకుంటున్నా కానీ దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసుకోవడానికి కూడా బద్ధకం అయిపోతుంది. అంత బద్ధకం వస్తుంది, ఎందుకో బాడీకి అర్థం కావట్లేదు. కూర్చున్న కంచెలు ఇవ్వట్లేదు, పని చేయబుద్ధి అవ్వట్లేదు, వంట చేయబుద్ధి అవ్వట్లేదు. ఇక చేయకుండా ఉందామంటే ఇంటికాడ పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళేం తినకుండా ఉంటారా, నేనంటే ఉండగలుగుతా కానీ వాళ్ళు ఉండలేరు కదా. ఇక అషిగాడు స్కూల్కి పోతేనే పొద్దునే వంట అయిపోతే హ్యాపీ ఫ్రీ ఉంటుంది. బట్ వాడు ఇంటికాడ ఉన్నాడంటే ఇక మార్నింగ్ వంట అవ్వదు, నేను ఇక వంట చేయాలి, ఇళ్ళ పిల్లలను చూసుకోవాలి, వాళ్ళతో సతాయించుకోవడం అన్నీ జరిగిపోతూ ఉంటాయి కదా. సో అందుకనేసి అసలు ఏందో ఎండాకాలం ఎప్పుడు పోతుంది, ఎందుకని ఎండలు మాత్రం బిభత్సలు కొడుతున్నాయి అబ్బా. ఎవరైనా బయటకు పోతే మాత్రం జాగ్రత్త. ఇంకా ఈ నెక్స్ట్ వచ్చే 19 నుంచి 31 కంటే ఇంకా ఫుల్ హెవీ 45 degrees ఏమో కొడుతుందంట. సో ఎవరైనా కానీ బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. వాటర్ బాటిల్ ఎక్కువ క్యారీ చేసుకోండి, ఎక్కువ డిహైడ్రేషన్ కాకుండా చూసుకోండి అబ్బా. మా అశ్వనికి అయితే స్కూల్ ఉంది, నాకు అదే భయం అనిపిస్తుంది. చూడాలి, అంతగానే ఎండ కొడుతుందంటే వంప. నిన్న స్కూల్కి వచ్చేసరికి ఎట్లా వచ్చిందంటే వాడు బొగ్గు
కర్రెబొగ్గు ఎట్లుంటుందో అంత దారుణంగా వచ్చిండు. ఎంద్రా అని అంటే ఎండగండం అంటే లాస్ట్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ మమ్మీ అని అంటున్నాడు. నాకేమో భయం అవుతుంది మనం ఇప్పుడు స్కూల్ పంపడానికి. ఎందుకంటే ఎండలో పిల్లలు ఆడతారు, వాళ్ళకి ఏం తెలియదు కదా. సడన్గా ఎండ దెబ్బ తాకితే ఏమవుతుంది? ఏం లేదు, మనం ఏం చేసేది లేదు. స్కూల్లో అని అడిగితే వాళ్ళే ఆడుకున్నారమ్మా అని చెప్పేస్తారు. ఇక వాళ్ళని కూడా మనం ఏం అనలేం కదా. అదే భయం అవుతుంది. చూడాలి, ఇంకొక 1 వీక్ పంపించేసి ఆపుదాం అనుకుంటాను. ఎండ గట్టి కొట్టిందంటే ఆపేస్తా. పోయి వాడు చదివే చేసేది ఏం లేదు. ఇంట్లో ఉండి సరే ఇంట్లో ఎంత అల్లరి చేసినా కానీ మనం నీడ పట్టుకున్నది వేరు. మన పిల్లలు మనకు కదా ఎంతైనా ముద్దు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నా పిల్లలు నాకే ముద్దు కదా. సో అది ఇక ఇల్లు అయితే ఇప్పుడే ఊడ్చేస్తున్నా అన్నమాట. ఇవన్నీ సర్దేసుకొని పెద్ద టాస్క్ అయిపోతుంది అబ్బా ఈ ఇల్లు ఉడవడం. ఒక్కసారి ఉడిచినామని అంటే మళ్ళీ దాని సెకండ్ ఒక 15 నిమిషాలకు మా చిన్నోడు మొత్తం గాయ చేస్తాడు. ఏంద్రా డాడీ అంటే ఈ అంటాడు. ఈ మధ్యన ఇంకా మా చిన్నోడు మరీ టూ మచ్. కొడతా అంటే కొట్టుకో, తిడతా అంటే తిట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో అన్న కింద మాట్లాడుతున్నాడు. నన్ను చీపురు పిల్లల కన్నా హీనంగా తీసి పడేస్తున్నాడు అబ్బా. అసలు ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు. అమ్మ పిల్లలు ఈ జనరేషన్లో మాత్రం బీభత్సంగా ఫాస్ట్గా ఉన్నారు. అప్పుడు మా అవ్వయ్య చెప్తే చెప్పిన మాట జవదాటకుండా సైలెంట్గా ఉన్న కాలం నుంచి వెళ్ళి నువ్వేందా మాకు చెప్పేది అన్న కాలానికి వచ్చినాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో అర్థం కాదు. కానీ ఇప్పుడు నా కొట్లను చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఏందబ్బా నా పరిస్థితి అని అనిపిస్తుంది. అసలు ఏంది కాలం ఇది అని. కాలానికంటే ఏమో కానీ మనం చేసే గౌరవం మనకే మైనస్ అయిపోతుంది. అది కావాలన్న వెంటనే అది కొనిస్తున్నాము, అది కావాలన్నప్పుడు అటు తీసుకెళ్తున్నాము, ఇటు పోదాం అని ఇటు వెళ్తున్నాము. అవి అట్లుంటే మా తీట ఉంది, మా చిన్న తీట గడితే అట్లా చేస్తాడు అనమాట. ఆడ ఊడుస్తున్న దేవుడు నాన్నే కూర్చుంటా అంటాడు. ఆడు పెద్ద టాచర్గాడు. మా అషగాడు సైలెంట్, ఒక సెల్ ఉంటాయి ఆలో వాడు అట్లా పడుకొని వాడిని సెల్ రాజ్యం వాడే. సెల్ ఛార్జింగ్ అయిపోయేది ఛార్జింగ్ అయిపోయాక నాకు చుక్కలు చూపిస్తాడు. అప్పటిదాకా నన్ను ఏమన్నాడు. ఛార్జింగ్ అయిపోయేదాకా బాగానే ఉంటాడు. ఛార్జింగ్ అయిపోయిందని మాత్రం చుక్కలు. ఇంకా మర్చినోడు అట్లా కాదు, తీటోడు. ఏం పని చేసిన దానిలోకి వచ్చి పుల్ల పెట్టడం, లేదా నేను ఉడుస్తున్నా పైకి ఎక్కురంటే నేను ఎక్క అనడము. వాడిని తట్టుకోవడం చాలా కష్టము. ఇంక ఈ మధ్యకాలంలో అయితే నాకైతే చుక్కలు చూపిస్తున్నాడు. అదో మామూలుది కాదు. కానీ ఎంత క్లీన్ చేసుకున్న ఇల్లు పిల్లలు ఇంటికాడ ఉంటే సెకండ్లోనే ఖరాబ్ అయిపోతుంది అబ్బా. కానీ ఊడలేక ఉండలేము. మరి వాడు సడన్గా వచ్చారు అనుకోవచ్చి ఇంట్లో ఆడ మనిషి ఉండి పని చేసుకోకుండా ఉంటుంది ఆడంటారు. అదొక బాధ. అందుకనేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో కథం ఈ సెట్ అన్నమాట. ఇంకొక 1 అవర్ ఇల్లు ఉడతా, 1 అవర్ కూర్చొని గ్యాప్ ఇచ్చేసుకొని పోయి మళ్ళీ బోల్దంతా 1 అవర్ గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ అది ఇప్పుడు తిడుతున్నా మా చిన్నోని. ఆల్రెడీ బెడ్షీట్ వేసేసిన, దులిపికి అంతా క్లీన్ చేసేసిన. వాడు మళ్ళీ కార బొక్కుంటే మొత్తం పారబోసిండు. ఏమన్నా చెప్పండి ఇక వాడిని. ఏమనంటే రివర్స్ నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు. మా అమ్మ మా చిన్నోడు మామూలు కాదు. మా అమ్మను నేను సతాయించితే నాకు అప్పుడు అర్థం కాలే. ఏంది మా అమ్మ సతాయిస్తున్నా, నేను కూర్చున్న కాడికే ప్లేట్ వచ్చేది, నేను కూర్చున్న కాడికి ఛాయ్ వచ్చేది, నేను కూర్చున్న కాడికి నాకు ప్రతి ఒక్క వస్తువు వచ్చేది. అలాంటిది ఇప్పుడు నా సిచ్యువేషన్, నా కొడుకు కూర్చున్న కాడ నేను తీసుకుపోయాల్సి వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో మా అమ్మని నా టైంలో ఎంత గోసపుచ్చుకున్నా ఏంద్రా అని. అప్పుడు అనిపిస్తుంది మా అమ్మ నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది బిడ్డ, నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది బిడ్డ అనేసి అంటే నేనేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అబ్బా. గట్టిగా 8 నెలల్లో 8 యుగాలు చూపెట్టరు. 8 సంవత్సరాలలో 8 యుగాలు చూపెట్టారు నా కొడుకు నా మొగుడు కలిసి. ఇలా తట్టుకుండా అంటే ఈ ప్రపంచం మీద. ఎందుకంటే ఒక్కదాన్నే, వితౌట్ ఎవరు లేరు. మా ఆయన పొద్దున ఏంటంటే నైట్ 8ంటికి వస్తాడు. నాతో నన్ను చూసుకుంటే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళని నేను తప్ప ఇంకో ఎవరు చూసుకోలేరు. వీళ్ళని భరించడం అంటే నాతో మాత్రమే అవుతుంది, ఇంకెవ్వంతో నవ్వదు. ఎందుకనంటే నేను తల్లిని కాబట్టి నేను ఒక్కనే భరించుకుంటే ఎవరు ఎందుకు భరించుకుంటారు కదా. అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మో ఏంద్రా ఏంది లైఫ్ అని. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏందో యాక్చువల్గా ఏమనాలి కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మ ఇక్కడ నదిగా ఛాయ్ అయితే పెట్టేస్తున్నాను. కొప్పు పెట్టేసి అబ్బా ఉడకపోతే వశం కాలేదు. ఇక కొప్పు అయితే పెట్టేశాను, ఏదేమైనా మంచిది అనేసి. ఇంకా ఛాయ్ అయితే పెట్టిస్తున్నా. మా ఆశయం తెలిసిందే కదా, టైం టు టైం టేబుల్ అన్నట్టు. ఈ టైంకి ఛాయ్ కావాలంటే ఆ ఛాయ్కి కావాలి. కానీ ఈ మధ్యన స్కూల్కి 1ంటికి అంటున్నాడు కదా, బ్రష్ చేయాలంటే 11ంటికి బ్రష్ చేస్తున్నాడు, 12ంటికి ఛాయ్ తాగుతున్నాడు, 1ంటికి అన్నం తింటున్నాడు. ఇంట్లో టిఫిన్ గట్రా ఉన్న చేయమని కూడా నేను చెయ్యపో అని అంటున్నారు.
అట్లా ఉంటుంది వీళ్ళు. యాక్చువల్గా ఫ్రంట్ నుంచి వెళ్ళి ఇటు వీడియో పెట్టుకొని ఇద్దామని అంటే ఈ లైట్ వెలుతురు అనేది ఇటు సైడే ఉన్నది. సో అట్లా ఇప్పుడు నేను తాగేది అఫ్రిషన్ అండి. మా అత్తమ్మ హెర్బల్ కంపెనీలో వర్క్ చేస్తుంది. సో తన దగ్గర నుంచి తెచ్చుకునేది ఇలాచీది చాలా బాగుంటుంది ఫ్లేవరు. మైండ్ రీఫ్రెష్ ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా చాలా పనిచేస్తుంది. వాళ్ళకైనా కావాలంటే చెప్పండి అబ్బా, కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తా. అంటే అట్టికి కాదు, పుక్కడికి ఏం కాదు కదా, డబ్బులు తీసుకొని పంపిస్తాను, ఎందుకంటే మా అత్తమ్మకు ఫ్రీగా రాదు కదా. సో అదన్నమాట. ఈ వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మా చిన్న నిమిషాలు మీరు చూడండి ఒకసారి. ఏమైందిరా? ఏమైంది? ఏడా? ఎందుకు ఇచ్చిండు? ఎందుకు అన్నగారు సెల్లుతుంటే అట్లా అన్నాడా? ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు కొట్టిన వాడు మళ్ళీ వచ్చి అట్లా అన్నాడా? మరి నీ తప్పే కదా డాడీ, నువ్వు కొట్టిన వాడు కొట్టిండు ఏమో. సరే పోనిద్దా బొచ్చుందో. ఏం చూపిస్తావు? కొట్టిండ వాడు. పోనీలే, అన్నయ్యే కదా, పోనీలే. నువ్వు బ్రష్ అయ్యేవా? ఇంకెన్ని రోజులు బ్రష్ చేయకుండా ఉంటావు? బ్రష్ అయ్యేవా? సరే కొట్లాడద్దు. సరండిగా, చాలదా, రండి. సారీ చెప్పిండు కదా. సారీ చెప్పినాక కదా అంటున్నావు ఏంద్రా? సారీ చెప్పిండు కదా వాడు. అన్నకి ఎందుకు ఇచ్చినావు? సరే నువ్వు తలకాయ మీద వచ్చి గుద్దినమాట వాడిని. సారీ చెప్పు, నువ్వు సారీ చెప్పు. వెరీ గుడ్. షేకండ్ ఇచ్చుకోండి. వెరీ గుడ్. ఆడు కూడా అన్నారా? అట్లా అన్నాడు ఆడు కూడా, నీకు గనవాళ్ళే అన్నాడు రా. సరే ఓకే, డన్. చలో గో, నడు.